వార్ బ్రేకింగ్ 10 లక్షల మందితో ఇరాన్ సైన్యం అమెరికా సైనికులు ఉండే హోటల్ను పేల్చేస్తామని వార్నింగ్. ఇరాన్పై యుద్ధం 28వ రోజుకు చేరింది. ఓవైపు ట్రంప్ చర్చలు జరుగుతున్నాయని చెబుతూ దాడులకు బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇరాన్ అప్రమత్తం అయింది. ఏప్రిల్ 6వ తేదీ తర్వాత అమెరికా మరింతగా విరుచుకుపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనే క్లారిటీకి వచ్చింది. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి అమెరికాను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేసుకుంటుంది. అమెరికా సైన్యం గ్రౌండ్ ఆపరేషన్ భూతల యుద్ధానికి దిగితే ఎదుర్కొనేందుకు 10 లక్షల మందితో సైన్యాన్ని రెడీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ దేశంలోని యువతను సమీకరిస్తుంది, యుద్ధంలో మెలకువలు నేర్పిస్తుంది. అమెరికా దించే 10,000 మంది సైన్యాన్ని ఢీకొట్టేందుకు 10 లక్షల మందితో సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది ఇరాన్. 12 ఏళ్ల వయసు ఉన్న పిల్లలను సైన్యంలోకి తీసుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన క్రమంలో 10 లక్షల మంది సైన్యం అనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో అమెరికా మిత్ర దేశాలు అయిన గల్ఫ్ దేశాలకు మరో వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ అమెరికా సైనికులు బస చేసే హోటళ్లు, రిసార్ట్లు, భవనాల నుంచి సామాన్య జనం దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఇరాన్ అమెరికా సైనికులు ఉండే హోటళ్లు అన్నీ మా టార్గెట్లోనే ఉన్నాయని, అమెరికా నుంచి వచ్చి పశ్చిమాసియా దేశాల్లో ఎక్కడ ఉన్నా వాళ్ళను టార్గెట్ చేస్తామని స్పష్టమైన హెచ్చరికలు పంపించింది ఇరాన్. అమెరికా సైనికులు ఎక్కడ ఉన్నా అది అమెరికా స్థావరంగానే భావిస్తామని, చూస్తూ ఉండేది లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని, దాడి చేసి తీరుతామని ఆయా దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. మరికొన్ని రోజుల్లోనే అమెరికా నుంచి వివిధ విభాగాలను చెందిన 10,000 మంది సైన్యం పశ్చిమాసియా దేశాల్లో ల్యాండ్ కాబోతున్నారు. ఈ 10,000 మందిలో 5,000 మంది మెరైన్ సైనికులు, మరో 2,000 మంది పారాట్రూపర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఉండే ప్రదేశాలు అన్నింటినీ అమెరికా స్థావరాలుగానే భావిస్తామని, దాడులు చేస్తామని ఇరాన్ ఇచ్చిన వార్నింగ్తో ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఆందోళనలో పడ్డాయి.